మూడవ కిరీటం ఏంటి? మహిమ కిరీటం. దీన్ని క్రౌన్ ఆఫ్ గ్లోరీ అన్నారు. ఏమన్నారు? క్రౌన్ ఆఫ్ గ్లోరీ. ఈ క్రౌన్ ఆఫ్ గ్లోరీ ఎవరికి వస్తుందనంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుతాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. బలిమి చేత కాక, బలిమి చేత కాక, దేవుని చిత్త ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, ఇష్టపూర్వకంగాను, దుర్లాభ అపేక్షతో కాక, సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఏంటి వాడబారని మహిమ కిరీటము ఎప్పుడు పొందుతామట? మందకు మాదిరికరంగా మనం ఉన్నప్పుడు. నిజంగా మన జీవితాల్లో దేవుని మందను విశ్వాసముగా కాసిన కాపరులకి, పరిచారకులకి, ఇంకా చెప్పాలంటే దేవుని కోసం పనిచేసేటువంటి వ్యక్తులకి దేవుడిచ్చేటువంటి బహుమానం ఏంటి? మహిమ కిరీటం. కాబట్టి దేవుడి నీకు ఒక స్థానం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చినప్పుడు, ఆ స్థానంలో నీవు నమ్మకంగా ఉన్నావా? నువ్వు మందకి మాదిరికరంగా ఉన్నావు. నిన్ను చూసి ఆ వ్యక్తి వలె నేను కూడా ఉండాలని ప్రజలు అనుకుంటున్నారా? లేకపోతే వీడి వలె బతికితే వీడి వలె బతకూడదు అనేటువంటి ఆలోచనతో మనం ఉన్నావా? కాబట్టి మందకు మాదిరికరంగా ఉండాలి. ఈ మహిమ కిరీటము పరిచర్య చేసేటువంటి వారికి దేవుడిచ్చేటువంటి కిరీటం ఇది. సో ఈ రోజున నువ్వు కూడా పరిచర్య చేస్తున్నావా? దేవుని పరిచర్య. మీరు ఎంతకాలం సాతాను పరిచర్య చేశారు అంటే, రక్షించబడినంత కాలం ఎవరు పరిచర్య చేసాం? మనం సాతాను గడి పరిచర్య చేసాం. ఇంకా రక్షించబడిన తర్వాత ఎవరు పరిచర్య చేయాలి? యవనస్తులకు చెప్తున్నాను. ఒకరోజుట ఒక యవనస్తుడు బాగా జిమ్ చేసి, బాగా గుడ్లు తిని, బాగా బాడీని బాగా ఏం చేస్తున్నాడు, ట్యూన్ చేసి బాడీ బిల్డర్ అయ్యాడంట. మంచి కండలు, మంచి 6 ప్యాక్, బ్రాడ్ షోల్డర్స్, తెలుసు కదండి కండల వీరులు. అలా తయారైన తర్వాత అతను అనుకున్నాడట, నేను ఎవరి దగ్గర శిష్యర్కం చేస్తానంటే, ఈ ప్రపంచంలో నాకంటే బలవంతుడి దగ్గరే నేను వంగుతాను, అతని దగ్గరే శిష్యర్కం చేస్తాను. నన్ను ఎవరైతే జయిస్తారో, నా మీద ఎవరైతే విజయాన్ని సాధిస్తారో. ఈరోజున చాలా చాలా మార్షల్ ఆర్ట్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అని ఉంటాయి. MMA మీరు ఎప్పుడైనా చూసారా? MMA మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఆ ఫైట్ ఎలా ఉంటుందంటే, ఎన్నైతే మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయో అంత నైపుణ్యం కలిగినటువంటి అక్కడికి వస్తారు. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. అసలు హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కంటే ఈ ప్రపంచంలో ఫుట్బాల్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్నది MMA మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటారు దాన్ని. చాలా చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఆ కొట్టుకోవడం అనమాట అది. దానికి విజయం సాధించినటువంటి వారికి ఈరోజున ప్రపంచవ్యాప్తంగా బాగా క్రేజ్ ఉన్నటువంటి క్రీడ ఏంటంటే ఫుట్బాల్. ఆ ఫుట్బాల్లోకి రెమ్యునరేషన్ కంటే వాళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పారితోషికాన్ని ఇస్తారు. అటువంటి విధానంలో ఈ వ్యక్తి కూడా మార్షల్ ఆర్ట్స్ మంచి కండల వీరుడేమో, నా మీద విజయాన్ని సాధించినటువంటి వారికి నేను దాసోహం చేస్తాను, వారి మాట నేను వింటాను, వారితోనే తిరుగుతాను, ఇంకా వారి దగ్గరికి చేతులు కట్టి నేను జీవిస్తానని తీర్మానం తీసుకున్నాడంట. అందరూ వస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా యవనస్తుల మీద విజయాన్ని సాధించలేకపోతున్నారు. కానీ ఒకరోజు సాతానుగాడు వచ్చాడంట. ఎవరు? సాతానుగాడు వచ్చాడంట. సాతానుగాడు వచ్చి ఫైట్ అన్నాడంట. మరి సాతానుగాడు కూడా బలం ఉందా లేదా? సాతానుగాడు కూడా చాలా కండలున్నా లేవా? నిజంగా సాతానుగాడు ఏం చేశాడు? ఆ వ్యక్తి మీద విజయం సాధించేటప్పటికి నా గురువా అని కాళ్ళ మీద పడిపోయాడంట. ఎవరో యవనస్తుడు. నా గురువా అని కాళ్ళ మీద పడిపోయి, ఇంతవరకు నేనే బలవంతుడు అనుకున్నాను, నాకంటే బలవంతుడు నీవు, కాబట్టి ఇక నుంచి నీ పాస్సేవ చేసుకుంటాను, నీ పరిచర్య చేస్తానని ఎవరు పరిచయం చేయడం మొదలెట్టాడు? సాతానుగాడు పరిచయం చేయడం మొదలెట్టాడంట. సాతానుగాడు ఎక్కడికి తిప్పితే అక్కడికి వెళ్తున్నాడు. ఈరోజు మందు షాప్కి వెళ్దాం దా అంటే మందు షాప్కి వెళ్తున్నాడు. ఈరోజు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటే ఇంకా మొత్తం అంతా మనం అండర్లోకి వెళ్ళిపోయాడు. పరిచర్య అంతా ఎవరిది? సాతానుగాడి పరిచర్య. ఒకరోజు సాతాను యవనస్తుడు కండల వీరుడు అలా వెళ్ళిపోతుంటే, అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే సాతానుగాడు ఆ మెయిన్ రోడ్డు నుంచి కాకుండా అక్కడి నుంచి వద్దులే ఎలా వెళ్ళిపోదామని ఆ రోడ్డు మార్చేసాడంట. రోడ్డు మార్చేసేటప్పుడు, గురువా అదేంటి ఆ రోడ్డు మీదకి వెళ్ళట్లేదేంటి, అది మనం అట్టే వెళ్ళాలి కదా, కానీ రోడ్డు మార్చేసామంటే అప్పుడు సాతానుగాడు అంటున్నాడట, ఒరే బాబు నీకు ఒక విషయం తెలియాలి, నాకంటే బలవంతుడు ఒక ఆయన ఉన్నాడు, అదిగో అక్కడ చర్చ్ ఉంది చూసారా, ఆ చర్చ్ మీద శిలువ మీద యేసు ప్రభువు ఉన్నారు కదా, ఆయన నా తలం చేత కొట్టేశాడు, ఆయన నాకంటే బలవంతుడు, ఈ ప్రపంచంలో నాకంటే బలవంతుడు ఆయనే, అందుని బట్టి ఆయన చూస్తే మనకు టెర్రరు, ఆయన చూస్తే మనకేంటి ఇది, అందుని బట్టి మనం అట్టే వెళ్ళకూడదు. అప్పుడు ఏమనొస్తున్నట్టు, గురువా ఇప్పుడు వరకు నువ్వే బలవంతుడు అనుకున్నాను నేను,
అందుబట్టి నీ పరిచయం చేయడం మొదలెట్టాను నేను. నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తూ వచ్చాను. నీకంటే బలవంతుడు మరొకరు ఉన్నారా? అది ఇప్పుడే నాకు అర్థమైంది. ఎవరు? యేసు ప్రభు. అయితే నీ పరిచర్య ఆపేసి ఆయన పరిచయం ప్రారంభిస్తానన్నట. గట్టిగా చప్పులు కొడుతూ దాన్ని మైపరచండి. నీకంటే బలవంతుడా? ఇప్పుడు వరకు నువ్వే బలవంతుడు అనుకున్నాను, నీకంటే ఆయన బలవంతుడా? అయితే నీ దగ్గర నేను ఎందుకు? నేను ఆయన యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి సాతాను విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడట. ఎస్ మై డే పీపుల్, ఈరోజున ప్రభు బలవంతుడు, అన్నిటికంటే ఆయన బలమైనటువంటి వాడు. కాబట్టి ఆయన పరిచర్య చేయటం ఎంత గొప్ప భాగ్యం, ఆయన పరిచయం చేయడం ఎంత భాగ్యం. నేను చెప్పాను మార్నింగ్, అమెరికాలో డాక్టర్ బిల్లీ గ్రామ్ అనే దేవుని సేవకుడు ఉన్నాడు. నేను షార్లెట్ అనే ప్రాంతానికి వెళ్ళాను, నార్త్ క్యారోలైనా అనే ప్రాంతం. సో ప్రాంతానికి వెళ్ళి మార్నింగ్ వచ్చిన దేవుని సేవకులు కూడా అక్కడ వారు పరిచయం చేస్తున్నారు. సో వారి సంఘానికి అక్కడ ఉన్నటువంటి చాలా పరిచర్యల్లో నేను వాక్య సందేశం అందించాను. సో ఆయన ఒకరోజు నన్ను ఆ షార్లెట్ అనే ప్రాంతంలో డాక్టర్ బిల్లీ గ్రామ్ గారి యొక్క ఆ మ్యూజియానికి తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్ళి ఆ మ్యూజియము, ఆయన నివసించిన ప్రాంతము, ఆయన ఏ యొక్క బైబిల్ చదివారు, ఆయన పోడియం ఏంటి, ఆయన ప్రసంగాలు రాసుకున్న పుస్తకాలు, ఇవన్నీ కూడా మ్యూజియంలో ఉంటాయి. చాలా ఇట్స్ వర్త్ వాచింగ్. ప్రతి ఒక్కరు చూడాల్సిన మ్యూజియం అది. ప్రపంచంలో చాలామంది అమెరికా వెళ్ళినటువంటి వారు దైవజనుటువంటి డాక్టర్ బిల్లీ గ్రామ్ గారి యొక్క ఆ యొక్క లైబ్రరీని చూస్తారు. వెళ్ళినప్పుడు ఆయన సమాధిని కూడా నేను చూశాను. అక్కడ కొన్ని వీడియోలు నేను చేయడం జరిగింది, ప్రపంచానికి ఆ యొక్క వీడియోలు అందించడం జరిగింది. నిజంగా ఈ దైవజనుడి దగ్గరికి బతుకున్నటువంటి టైంలో అనేక మంది సెనెట్ ప్రెసిడెంట్లు వచ్చారట. అమెరికాలో చాలా గొప్ప గొప్ప వారు వచ్చి వారు మాట్లాడారట, అయ్యా దైవజనుడా, మీకున్నటువంటి ప్రజాబలము, మీకున్నటువంటి ప్రాచుర్యం, మీకున్నటువంటి వాగ్దాటి, మీకున్నటువంటి వాక్య జ్ఞానం, మీకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ చాలా గొప్పవి. కాబట్టి మీరెందుకు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండకూడదు, మీరెందుకు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండకూడదు అని అంటే దైవజనుడు ఒక మాట అన్నాడట, ఏమయ్యా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నేను రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి సేవ చేస్తున్నాను. అదే ఉన్నతమైనటువంటి స్థానం. అమెరికన్ ప్రెసిడెంట్షిప్ కంటే, యుఎన్ఓ సెక్రటరీ కంటే ఉన్నతమైన పోస్ట్ ఏదైనా ఉన్నదంటే అది దేవుని సేవ, దేవుని సేవకుడిగా పిలువబడటం. అందుని బట్టి నాకు ఈ అమెరికన్ ప్రెసిడెంట్ హోదా నాకు వద్దయ్యా, ఆ ప్రోటోకాల్ వద్దు, ఆ పదవి నాకు వద్దు అంటే, ప్రపంచంలో అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఆ యొక్క వ్యక్తి సుప్రీం లీడర్ అనమాట. ఆయన లీడర్షిప్ ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఏం చేయాలి? ఏమండి, తల వంచాల్సిందే. ప్రపంచ చక్రవర్తి ఎవరనంటే అమెరికన్ ప్రెసిడెంట్. అతని పేరు ఇప్పుడు ఈరోజు మనందరం కూడా తలంచుకుంటాం. ప్రతిరోజు న్యూస్లో ఆయన లేకుండా ప్రపంచ న్యూస్ అనేటువంటి జరగదు. ఆయన పేరు డొనాల్డ్ ట్రంప్ కదా, సుప్రీం పవర్. ఇంకా ఆయన మాటకి తిరుగు ఉండదు. ఆయన దగ్గర సూట్ కేసు ఉంటుందండి. మనం అనుకుంటాం సూట్ కేసులో ఏవో పెట్టుకుంటాడు అనుకుంటాం, కానీ ఆ సూట్ కేసు ఒకరు క్యారీ చేస్తారు. ఆ సూట్ కేసులో నిజంగా యాటమ్ బాంబు ప్రయోగించబడడానికి బటన్స్ ఉంటాయి. అందులో కరెక్ట్గా భారతదేశం విజయవాడలో వెళ్ళి ఒక బాంబు పడాలి, ఒక మిసైల్ పడాలని ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇలా క్లిక్ చేసాడా, వచ్చి విజయవాడలోకి వచ్చి మిసైల్ పడుతుంది. ఫలానా దేశం మీద యాటమ్ బాంబు పడాలి అనేటువంటి ఆ ఆదేశాలు ఇస్తే ఆ సూట్ కేసు నుంచి ఆర్డర్ చేసేస్తాడు ఆయన. ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఎవరు ఉన్నారంటే అమెరికన్ ప్రెసిడెంట్. అంతకంటే గొప్ప హోదా లేదు. ఎవరికైనా సరే రాజకీయవేత్తల దగ్గరికి వెళ్ళి మీ జీవితంలో బెస్ట్ పదవి ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్షిప్ అంటారు. అటువంటి అమెరికన్ ప్రెసిడెంట్షిప్ని డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు చాలా ఈజీగా, నాకు వద్దయ్యా, దేవుని సేవకు మించినటువంటి మరో పోస్ట్ లేదని చెప్పి ప్రక్కన పెట్టిన గొప్ప దైవజనుడు ఆయన. ఈ రోజున సుమారుగా 12 మంది, ఆయన బతుకున్నటువంటి దినాల్లో 12 మంది అమెరికన్ ప్రెసిడెంట్ పదవి ప్రమాణ స్వీకారం చేయించాడు ఈయన దగ్గరుండి. బైబిల్ చదివించి, బైబిల్ మీద ప్రమాణం చేయించి ఆ సర్మనీని జరిగించినటువంటి గొప్ప దైవజనుడు. మీరు చూస్తున్నారు చివరిసారిగా డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు, ఆయన గుర్తున్నారా? ఎవరైనా? బారక్ ఒబామా కదండి. సో ఆయనతో అంత దగ్గరగా మాట్లాడతాడు. ఈవెన్ అతని కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రామ్ గారు డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్తో కూర్చుని మాట్లాడతాడు ఆయన. సో 1-on-1 కూర్చుని, కాఫీ కూర్చుని మాట్లాడతారు. వారు అనేకమైన ఆధ్యాత్మిక సలహాలు, యుద్ధం చేయాలా, యుద్ధం చేయకూడదు అనేటువంటి ఈ కుటుంబంలో చూస్తున్నటువంటి దైవజనులే అతని కుమారుడు ఇప్పుడు అమెరికాని వీళ్ళందరినీ మెంటర్ చేస్తున్నటువంటి దైవజనుడు. ఎందుకు మాట చెప్పానంటే, ఈరోజున దేవుని పరిచర్యకు మించినటువంటి పొజిషన్ మరొకటి లేదు. సోల్ విన్నింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రొఫెషన్ ఆన్ దిస్ ఇయర్. ఈ ప్రపంచం మీద ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే, ఒక పాలిటీషియన్ కంటే, ఒక అమెరికన్ ప్రెసిడెంట్షిప్ కంటే దేవుని సేవ చేయటం చాలా ఉత్తమమైనటువంటిది. అది చాలా బెస్ట్ ప్రొఫెషన్ అని దేవుని సేవ నేను చెప్తున్నాను. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవుని సేవ నమ్మకంగా చేసేటువంటి వారు,
దేవుని పరిచయం నమ్మకంగా చేసేటువంటి వారి కొరకు దేవుడు ఏ కిరీటం ఇస్తాడు? మహిమ కిరీటం. నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను, అంటే నా కమిట్మెంట్ మీకు తెలియాలి. దైవజనుడిగా నా కమిట్మెంట్, నా డెడికేషన్ ఏంటో మీకు కూడా అర్థం కావడానికి చిన్న విషయం చెప్తున్నాను. నిన్న శనివారం రోజున ఉదయము ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి మేము వెళ్ళటం జరిగింది. మన సంఘంలో ఉన్నటువంటి సురేష్ గారు, వారు ఒక మంచి ఉపాధ్యాయునిగా రిటైర్ అయ్యారు. ఆయన కార్యక్రమం జరిగింది, వెళ్ళాము, చక్కటి వర్తమానాన్ని అందించాను. సో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశాను. అనేక మంది తన కొలీగ్స్ కూడా వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఇంటికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది, మార్నింగ్ 11కి వెళ్ళినటువంటి వారు. ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం మన చర్చ్ బిలీవర్స్ వెంకట్ గారని, ఆయన బిషప్ అజేరియా గ్రౌండ్ దగ్గర ఉంటారు. వారు వాటర్ ప్లాంట్ని, చాలా చిన్న వాటర్ ప్లాంట్ని ప్రారంభించారు. దేవుడు ఆ యొక్క వ్యాపారాన్ని దీవించాడు. సో ఆమె సహోదరి మహమ్మదీయురాలు, వాస్తవానికి మహమ్మదీ కుటుంబంలోంచి ఆమె రక్షించబడి ఈ మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం విని కుటుంబం స్థిరపరచబడ్డారు. సో వారు రాత్రి స్తుతిగుడికి పెట్టుకున్నారు. స్తుతిగుడికి పెట్టుకుని మంచి అరేంజ్మెంట్స్ చేశారు. చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచారండి. అప్పటికే నా గొంతుకు, నా యొక్క వాయిస్, అక్కడ సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు. అప్పుడు ఎలా మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ వాయిస్గా చాలా గట్టిగా మాట్లాడితేనే కానీ అక్కడ ప్రజలకి వినపట్ల. నాకేమో వాస్తవానికి ఈ రోజంతా 4-6 తీసుకోవాలి. ఆ తర్వాత పనులు ప్రారంభించబడి శంకుస్థాపన, ఆ తర్వాత యానివర్సరీ, సుమారుగా 5-6 వేల మందికి భోజనాల ఏర్పాట్లు, ఇవన్నీ కూడా మైండ్ అంతా కూడా ఒక రకంగా ఎలా ఉందంటే చాలా హెక్టిక్గా ఉంది. రాత్రి వెళ్ళాను. నా ఉద్దేశం ఏంటంటే ఒక అరగంట సేపు వాకింగ్ చెప్పేసి ఆ కేక్ కటింగ్ చేయించేసి వచ్చేద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కొద్దిమంది ఉన్నారు అక్కడ, చాలామంది అన్యులు ఉన్నారు అక్కడ, చాలామంది క్రైస్తవేతరులు ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రారంభించాను. అసలు నా వాయిస్ గట్టిగా మాట్లాడితేనే కానీ చివరి వాళ్ళకి వినపట్ల. ఆ టైంలో మీరు నమ్మండి, నాకు బలం లేదు, ఇంకో మాటలు చెప్పాలి, వాయిస్ రావట్లేదు, శరీరం సహకరించడానికి చెమటలు పట్టేస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళకి సువార్త ప్రకటించడానికి, వాళ్ళు అనేక మంది ప్రభువుని నడిపించడం కొరకు నేను సుమారుగా 1:10 వాక్యం చెప్పానండి. 1:10. దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? త్వరగా ముగించేస్తావా? ఏ సౌండ్ సిస్టమ్ బాగుంటే బాగా చెప్తావా? ప్రజలందరూ ఎక్కువగా కూర్చుంటే బాగా చెప్తావా? కానీ ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, ఇక్కడ చాలా తక్కువగా ఉన్నారు, సరైన ఏర్పాట్లు కూడా సరిగ్గా లేవు, చిన్న స్టేజ్ వేశారు, చిన్న లైటింగ్లు ఉన్నాయి. ఇక్కడ అనేక మంది వాక్యం కోసం అర్రులు చాచున్నారు. వారికి స్వార్థ ప్రకటించాలి, యేసు ప్రభు దైవత్వం గురించి చెప్పాలి. అనేక మంది యవనస్తులు ఎంతో తీక్షణంగా వింటున్నారో, మాట్లాడయ్యా అని చెప్పినప్పుడు దేవుని ప్రేరేపణ ద్వారా 1:10 వాక్యం చెప్పాను. కావాలితే ఇమానుయేల్ గారు వచ్చారు, కొంతమంది వచ్చారు. నిజంగా ఆ ఇమానుయేల్ గారు కొంతమంది అంటున్నారు, అన్న త్వరగా ముగించేస్తారు అనుకున్నాం, కానీ సో ఇంతసేపు చెప్పారేంటన్న అంటే ఓ మాట చెప్పాను నేను. సో అక్కడ అనేక మంది ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. వారికి దేవుని స్వాతం ప్రకటించే మరొక అవకాశం నాకు రాకపోవచ్చు, వారు నా జీవితంలో మరొకసారి నేను కలవకపోవచ్చు. ఇప్పుడే వారికి చెప్పాల్సినటువంటి వాక్యం చెప్పాలి, సువార్తను చెప్పాలి అని చెప్పి కిందకి దిగి వచ్చేటప్పటికి మొత్తం ఈ యొక్క తలంతా కూడా చెమట, ఈ బాడీ అంతా చెమట. వాస్తవానికి నా యొక్క బాడీలో ఆ వాటర్ అంతా డీహైడ్రేట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆ ప్యాషన్, ఆ రోషం, దేవుని స్వార్థ ప్రకటించాలి. అనేక గ్రామాలు, వాస్తవానికి కారు కూడా వెళ్ళినటువంటి ప్రాంతాలు, కారు ఆపేసి మరికొంత దూరం నడుచుకుంటూ లేకపోతే వేరే వాహనాల మీద వెళ్ళే సభలకు నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆహారం పెట్టలేరు. ఇంకో మాటలు చెప్పాలంటే నేను వెళ్ళిన దానికి ఆ ఖర్చులు కూడా వారు ఇవ్వలేరు. అయినప్పటికీ కూడా దేవుని స్వార్థ ఏం చెప్పడాలి? ప్రకటించబడాలి. దట్ ఈజ్ మై ప్యాషన్, దట్ ఈజ్ మై ప్యాషన్. కాబట్టి స్వార్థ కొరకు ఆ ప్యాషన్ కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడి పరిచర్ని అతి త్వరలోనే, అతి తక్కువ టైంలోనే దేవుడు దీవిస్తూ వస్తున్నాడేమో నాకు తెలియదు. మీరు కూడా దేవుని పరిచారకులుగా, దేవుని యొక్క స్వార్థ పనిలో నిమగ్నం అవుతున్న వ్యక్తులు, ఆ కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఆ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. మీ జీవితంలో ఎవరు చూస్తున్నా చూడకపోయినా నా ప్రభువు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క ధ్యాసలో మీరు దేవుని పరిచర్య చేయాలి. తద్వారా మీ అందరి కొరకు దేవుడు ఏ కిరీటాన్ని సిద్ధపరిచాడు? మహిమ కిరీటం. వాడబారని మహిమ కిరీటం. అది వాడబారేటువంటిది కాదు, అది ఫేడ్ అయిపోయేటువంటిది కాదు. వాడబారని మహిమ కిరీటము దేవుడు వారి కోసం సిద్ధపరిచాడు.